నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. అందరికీ ఆషాఢ బోనాల శుభాకాంక్షలు. ప్రస్తుతం నేను బన్సిలాల్పేట్ మెట్లబావి దగ్గర నల్లపోచమ్మ వారి దర్శనానికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని చెప్పొచ్చు. అటు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కూడా చాలా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈరోజు బ్రహ్మముహూర్తంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చే ఈ చుట్టుపక్కల ఎవరైతే ఉంటున్నారో ఇక్కడ అమ్మవారికి ముందుగా బోనాలు సమర్పించి ఆ తర్వాత మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేక ఏర్పాట్లు అటు జోగినీలకు కావచ్చు, పోతురాజులకు కావచ్చు, అంటే జనాలు బోనాలు ఎత్తుకొని వస్తున్న వారి మహిళలకు కావచ్చు ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు బన్సిలాల్పేట నుంచి అటు సికింద్రాబాద్ మేరకు 2 కిలోమీటర్లు, ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కూడా నిర్వహించడం జరిగింది. పోలీసుల నిఘా కూడా భారీ బందోబస్తుగా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. 2500 పోలీస్ నిఘాలో ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ కొంతమందితో మాట్లాడి అసలు ఈ సంబరాలు ఎలా అనిపిస్తున్నాయి అనేసి ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం రండి. ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే ఉంటాం, స్టెప్ పక్కనే ఉంటాము. బోనం సమర్పించారా? లే, మేము బోనం చేయం, టెంపుల్కి వచ్చాము. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ 25 years నుంచి ఉంటాము. సో ప్రతి ఇయర్ ఇక్కడ వస్తాం దర్శనం చేయడానికి. మా అక్కయ్య వాళ్ళు బన్సిలాల్పేటలో ఉంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం బోనం చేస్తారనమాట. ప్రతి సంవత్సరం వస్తున్నాం గత 15 సంవత్సరాలుగా. మా అమ్మమ్మ వాళ్ళందరూ ఇక్కడే పుట్టి పెరిగారు. చాలా స్వచ్ఛమైన అమ్మవారు. కంపల్సరీగా వస్తాం ప్రతి సంవత్సరం అనమాట. తప్పకుండా జరుగుతాయండి. మా ప్రతి పుట్టినరోజైనా, మ్యారేజ్ డే అయినా మేము మార్కెట్కి వెళ్ళినా అమ్మవారి దర్శనం చేసుకునే వెళ్తాం అనమాట. అంత నమ్మకం మాకు. బన్సిలాల్పేట గురించి, ఇక్కడ ఉన్న బావి చరిత్ర గురించి మాకు ఒకసారి ఒక మాటలో చెప్పు. తెలుసు, నేను పుట్టి పెరిగిందే ఇక్కడ. అంతే, చాలా ఇక్కడ పిల్లలు ఆడుకునే వాళ్ళు, వాళ్ళ ఈత కొట్టేవాళ్ళు. తర్వాత అది రాను రాను పూడిక అయిపోయింది. తర్వాత డెవలప్మెంట్ అయి తీసిరు కదా. మేము పుట్టినప్పటి నుండి ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరిగినాము. 20 ఏళ్ళ నుంచి ఉంటున్నారు కదా? 35-40 years. అప్పట్లో ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు కొంచెం డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు చాలా డెవలప్ అయింది. గుడి కూడా అంటే అనుకున్న కోరికలు అనుకున్న కోరికలు జరుగుతాయి. మేము రెగ్యులర్గా వస్తుంటాం. ఈ అమ్మవారైనా, ఉజ్జయిని అమ్మవారైనా వస్తుంటాము. అమ్మవారికి ఫస్ట్ మేము ఇక్కడే సమర్పించుకుంటాం. మా ఇంట్లో ఏ పెళ్ళి అయినా ఏవైనా ఫస్ట్ అమ్మవారికి ఇచ్చినాకనే మేము మిగతా కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. బోనం అంగరంగ వైభవంగా జరుపుతారనేసి కూడా తెలిసింది. పలార్ బండ్లు తీస్తారు కదా రేపు, ఇంకా ఎక్కువ ఉంటుంది జాతర. అది అంటే మీరు 20 ఏళ్ల నుంచి చూస్తున్నారు, ఇప్పుడు ఎంతమంది దాకా రావచ్చు అనేసి? చాలా, అంటే ఇప్పుడైతే క్రౌడ్ చాలా పెరిగింది కదా. స్పెషల్లీ ఇప్పుడు ఈ బాయి వల్ల కూడా కొంత ఎక్కువ వచ్చింది. గవర్నమెంట్ వచ్చినాక ఎక్కువ డెవలప్ అయినాయి కదా అమ్మవారి గుళ్ళు అయినా ఏదైనా కూడా. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి? కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏం లేదు. మేము ఇప్పుడు అక్కడ వెళ్ళి వచ్చినాం కదా అమ్మవారి టెంపుల్కి. 1 hourలో దర్శనం అయిపోయింది. బోనం తీసుకొని వెళ్ళినాం, 1 hourలో వచ్చేసాం బయటికి. బోనం రాయిని సపరేట్ ఉంది, వచ్చేసాం. చిన్నప్పటి నుంచి ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తున్నాం మేము. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాలు చేస్తారు. ఈ అమ్మవారికి మహంకాళి అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పించడం. మాకు నమ్మకమైన అమ్మవారు, మాకు అన్ని కోరికలన్నీ నెరవేరుస్తారు అమ్మవారు. ఇంకా ఇక్కడ బావి వలన కూడా ఇంకా ఎక్కువ బాగా, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఆ బావి గురించి బాగా చెప్పేవరకు అమ్మవారు ఇంకా ఎక్కువ బాగా అందరికీ తెలుస్తుంది. ముందు ఎవరికి తెలియకపోతుండే ఈ బావి ఉండేవాళ్ళు. ఇక్కడ ఎక్కువ అందరు మా అక్కయ్య వాళ్ళు అందరూ, ఇప్పుడు మా 2 వదినలు, మా సిస్టర్స్ 3, మేము అందరం ప్రతి సంవత్సరం వస్తాం. చాలా బాగా అనిపిస్తుందండి.
అమ్మవారు చాలా మహామానిత్వమైన అమ్మవారు. మేము చిన్నప్పటి నుండి అమ్మవారిని చూసుకుంటూ పెరిగాము, ఇక్కడే పుట్టి పెరిగాము కనుక మాకు రెగ్యులర్గా వస్తాము. ఏ శుభకార్యం జరిగినా ఫస్ట్ అమ్మవారిని దర్శించుకున్నాకే స్టార్ట్ చేస్తాము. అట్లాగా ఇంకా బావి వల్ల ఇంకా కొద్దిగా అందరికి చాలా మంది వస్తున్నారు దర్శనానికి, బావి చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. చాలా ఫేమస్ అయ్యింది. అంటే బావిలో ఆడుకోలేదు, కాకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళం. అట్లాగా దగ్గరే ఉంటాము, రెగ్యులర్గా అయితే దర్శనానికి అయితే వస్తాము. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్. ఇక్కడే. సో ఎలా అనిపిస్తుంది? ఎన్నో బోనం చాలా బాగుంది. ఇప్పుడు బాగుందా? ఎవరెవరు వచ్చారు? మా మమ్మీ, అమ్మమ్మ, డాడీ, తమ్ముడు. ఎట్లా ఉంది? ఎన్నో బోనం ఇది నువ్వు చూసింది? చిన్నప్పటి నుంచి చేస్తారు మమ్మీ వాళ్ళు. అమ్మవారి గురించి తెలుసా? కొంచెం తెలుసు. ఏంటిది చెప్పు. మనం ఏది కోరుకుంటే అది ఇస్తారు అని. పెళ్ళైనప్పటి నుంచి చేస్తాం. అమ్మవారి గురించి ఏం చెప్తారు? అమ్మవారి చరిత్ర గురించి అమ్మవారిని మంచిగా మమ్మల్ని చూసుకోవాలని చెప్తాం. దేవుడు పుణ్యాన బాగానే డెవలప్ అయినాం మేము కూడా. నెల నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. మా చిన్నప్పటి నుంచి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. ఎట్లుండేది అప్పుడు? ఎట్లుండేది ఇప్పుడు? ఎలా ఇంకా డెవలప్ అయింది చాలా అప్పటికంటే. అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది? చాలా అమ్మవారు కోరుకున్న కోరికలు తిరుగుతాయి, అనుకున్నవి జరుగుతాయండి. చాలా 20 ఎక్కువే. చాలా బాగుంది, మంచిగా చేసారు అమ్మవారు, చాలా మంచిగా చేసారు. రాను రాను ఇంకా ఎక్కువ పెరుగుతుంది, చాలా బాగుంది, మంచిగా ఉంది. ఉజ్జయి మహాకాళి ఇది ఎక్కినాక ఉజ్జయి మహాకాళి బాగుంది చాలా. ఇప్పుడు వెళ్తారా? ఇంటికి ఇప్పుడు వెళ్తున్నాం ఉజ్జయి మహాకాళి దగ్గరికి, మీద అయిపోయినాక అక్కడ వెళ్తాం. మంచిగా అనిపిస్తుందండి బోనాలు. ఇప్పుడు ప్రతిసారి ఎవ్రీ ఇయర్ చేస్తాం మేము.